నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అపవాది యొక్క దూతగా నా దేహంలో ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై అనుకున్నాడు పాపం పౌలు గారు కూడా. ఇదొక్కటి కనుక నా దగ్గర లేకపోతే ఒక్కొక్కటి సంగతి చెప్పుకోండి అనుకుని ఉంటాడు. మీకు అర్థమైందా? ఇదొక్కటి చూపించి ప్రతి ఒక్కడు నన్ను బెదిరిస్తున్నారు. ఏమండి, ఇదొక్కటి చూపించి ప్రతి ఒక్కడు నా మాట వింటలేదు, ఏంటో తెలియదు అది. కానీ ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు దాని చేత. అది తీసివేయబడాలి అని దేవుడి దగ్గర చాలా ప్రేయర్ చేశాడు. అయితే అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక మాట అన్నాడండి, అందుకు నా కృప నీకు చాలును, నా బలము నీకు చాలు, నా జ్ఞానం నీకు చాలు, నా నీతి నీకు చాలు, నా శక్తి నీకు చాలు. అల్లా ఏమన్నాడండి? నా కృప నీకు చాలు. అంటే వండర్ఫుల్ గ్రేస్. కృప ఉంటే చాలు. ఏమండి, కృప ఉంటే చాలు ప్రియులారా, మనం బతకొచ్చు.